శ్రీలక్ష్మి గారి కబుర్లకి స్వాగతం. ఈరోజు నేను చికెన్ మోమోస్ చేస్తున్నాను. చికెన్ మోమోస్కి ఏమేమి కావాలో నేను ఫస్ట్ చెప్తాను. చికెను, ఉల్లికాడలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, చిల్లీసు, అజినోమోటో, వెనిగరు, సోయా సాసు, సాల్ట్. దానికి పైన పూతకి మైదాలో కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని అది కలుపుకోవాలి. చట్నీకి 4 టమాటాలు తీసుకున్నాను, 8 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక అర గ్లాసు నీళ్లు పోసి దీని ముందు దాన్ని ఉడకబెట్టాలి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇవి ఎంత పలుసుగా చేసుకుంటే అంత బాగుంటాయి. తర్వాత ఇవన్నీ ఆవిరి మీద పెట్టి ఉడకబెట్టుకుంటాం కదా, ఫ్రై చేసుకోవచ్చు, ఆవిరి మీద కూడా పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. ఎక్కువ హెల్తీగా కావాలంటే ఆవిరి మీద ఉడకబెట్టుకోవడమే మంచిది. పిండి ఇలా ఉంటే చాలండి, కొంచెంసేపు ఇంకా స్మూత్ అవుతుంది. కొంచెం పైన ఆయిల్ వేసి మూత పెట్టి పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు నానాలి. ఇది అయిపోయింది పిండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఇది ఎక్కువ పెద్ద మంట మీద కొంచెం ఆ నీరు పోయేంత వరకు ఉంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ వేసేసాం కదండి, ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకోవాలి. కడిగి దీన్ని గట్టిగా పిండి పెట్టాను. ఇది స్మాల్గా తెచ్చారు చికెను, చిన్న చిన్న పీసెస్, అందుకని ఒకసారి వేడి నీళ్ళలో వేసి కడిగి పెట్టాను. కైమా, చికెన్ కైమా అంటారు, అది ఇది. ఇప్పుడు కొంచెం అజినోమోటో, సాల్ట్, ఒక అర స్పూన్ పడుతుందండి సాల్ట్. పెద్ద మంట మీద కొంచెం గట్టిపడేదాకా. ఒక అర స్పూను సోయా సాస్, ఒక స్పూను వెనిగర్, వేసేసుకొని ఇప్పుడు మనము ఆనియన్ కార్డ్స్, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి దీంట్లో. ఇది లోపల స్టఫింగ్కి రెడీ అయిపోయింది. మనం ఇందాక చపాతీ పిండి కలుపుకున్నాం కదా, దానిలో ఇది పెట్టేసి ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు మనం టమాటాలు ఉడికిపోయాయి కదండి, వీటిని ఇలా ఊరకలు లాగేస్తే వచ్చేస్తుంది. పీలు తీసేసుకొని ఈ చిల్లీస్ ఇవన్నీ దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిందండి. ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. నేను ఉండలు చేశాను కొన్ని, ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా మనకి చల్లారింది, ఇలా అవుతుంది చల్లారాక. ఒకసారి ఉప్పు చూసుకోండి, తెలియని వాళ్ళు. నాకైతే అంత కరెక్ట్గా సరిపోయాయి. చిన్న చిన్న ఉండలు అయితే కొంచెం వస్తుంది. మన ఇంట్లోకి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, 2 తినేవాళ్ళు ఒకటే తింటారు. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనము చుట్టూతా కొంచెం వాటర్తో తడి చేసుకోవాలండి. మామూలుగా వచ్చిన వాళ్ళు అయితే అలా చేసేసుకోవచ్చు, రాని వాళ్ళు అయితే మౌళ్ళు కూడా వస్తాయి, వాటితో కూడా చేసుకోవచ్చు.
ఇలా అన్ని మోమోస్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే మరీ పిండి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కొంచెం తీసేయచ్చు. ఇలా వచ్చేస్తుంది. ఇది ఇంకొక షేప్ అండి. ఊరికి ఇలా పెట్టేసుకోవచ్చు మన కజ్జికాయలాగా. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ షేపుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీకి మూకుడు పెట్టుకొని వేడెక్కిందండి. కొంచెం రెడ్ చట్నీ చేస్తున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో జింజరు గార్లిక్ సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇవి అంతా బాగా ఎర్రగా ఏం వస్తలేదు. కొంచెం స్మెల్ బయటకు వచ్చేసాక మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఇందాక రెడ్ చట్నీ ఇంత వేసుకోవాలి. ఇప్పుడు రెడీగా ఇప్పుడు ఒక స్పూను, చిన్న స్పూన్ పంచదార. ఇందాక మనం సాల్ట్ వేయలేదు అసలు ఉడకపెట్టేటప్పుడు, కానీ ఇప్పుడు ఇంత సాల్ట్ పడుతుంది. కొంచెం సోయా సాస్ ఒక పావు స్పూన్, కొంచెం వెనిగర్ ఒక స్పూన్ వెనిగర్, ఇది కొంచెం సేపు అలా ఆయిల్లో ఉంచుకొని టమాటా కెచప్ ఉన్నా కూడా కొంచెం వేసుకోవచ్చండి, ఇంకా రెడ్గా వస్తుంది. ఇది కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి రెడ్ చట్నీ. మోమోస్ కూడా రెడీ చేసుకున్నాను. మిగతా తర్వాత చేసి పెడతాను. ఇలా కరెంట్ కుక్కర్ ఆన్ చేసి వాటర్ పోసుకున్నాను కింద. ఆవిరి మీద మనం ఇలా పెట్టేయటమేను. ఓ 15 నిమిషాలు పెడితే రెడీ అయిపోతాయి. తీసాక మళ్ళీ చెప్తాను. ఇవిగోండి మోమోస్ ఇలా రెడీ అయిపోయాయి. 15 నిమిషాలు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే, ఇలా ఆవిరి నేను కరెంట్ కుక్కర్లో పెట్టాను. ఇలా ఆవిరి మీద 15 నిమిషాలు ఉడకబెడితే మోమోస్ రెడీ అయిపోతాయి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటాయి. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. బాయ్.